అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? చంద్రశేఖర్, ఎక్కడ ఉంటారన్న? కబీర్ నగర్. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరే? మాధవరావు కృష్ణారావు. ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది ఇది అసలు? కూకట్పల్లి. ఓకే. కార్పొరేటర్ ఎవరు? కార్పొరేటర్ ఒక్క కార్పొరేటర్ ఎవరు? మహేందర్. ఓకే. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఏరియా డెవలప్మెంట్ కానీ వాటర్ సరఫరా ఇవన్నీ పనులు ఎట్లా చేస్తారు వాళ్ళు? బాగానే చేస్తారు. వచ్చుడు చూసుడు మేము ఏమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకుంటారా? వస్తున్నారు, చూస్తున్నారు. ఓకే. అయితే ఇప్పుడు మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇంకా డ్రైనేజెస్ పొంగడం కానీ వాటర్ సరఫరా కానీ టైం టు టైం వాటర్ రావడం కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా? వస్తున్నాయి, టైంకి వస్తున్నాయి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు? ప్రజెంట్ ఏం లేవు, ఇద్దరు బాగానే చేస్తున్నారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు బాగా చేస్తున్నారు, అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు బాగా చేస్తున్నారు. అంటే లీడ్లో కాంగ్రెస్ ఉంది కదా, కొంతమందికి వేరే అభిప్రాయాలు ఉంటాయి కదా, లీడింగ్ పార్టీకి ఉంటేనే అన్ని పనులు అవుతాయి. మా దగ్గర ఎట్లుందంటే గెలుపు ఒకరిది ఓటమి ఒకరిది అని లేదు. ఇక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా అందరూ అన్నదమ్ముల్లాగానే పని చేసుకుంటూ పోతారు కబీర్ నగర్ ఏరియాలో. మాది గెలుపు మాది ఓటమి అనేది ఉండదు. ఆ ఎలక్షన్ల టైంలో మాత్రం ఉంటుంది కాస్త వేడిగా, దాని తర్వాత మళ్ళీ బాయ్ బాయ్ అందరం. ఎవరు గెలుస్తారంటారు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్లో? బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీ వస్తుంది అంటారు ఇప్పుడు ఎలక్షన్స్లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్? ఇక టైం ఉంది కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం చెప్పలేము, డిసైడ్ తెలుస్తుంది కదా వాళ్ళు పనులు బట్టి ఇది వస్తే మంచిగా ఉంటుంది అని. ఇక మనకంటే ప్రజెంట్ రేవంత్ రెడ్డి పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది. స్పందన అయితే బాగానే ఉంది. కాంగ్రెస్ వస్తుందని అయితే నేను చెప్పను. రేపటి దినాన వాళ్ళల్లో ఎలాగుంటే అభిప్రాయాలు మారుతాయో తెలియదు. ఇప్పుడైతే ఆయన అయితే ఏంటంటే సమస్యలు ఎదుర్కోవడానికి చూస్తున్నాడు, చేయాలని ఆయన పట్టుదలతో ఆయన పోతున్నాడు. థ్యాంక్ యూ.